ఆయనకి ఏమిస్తున్నాం? కోడిదూడల్ని. కనుక దానికి ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ కోడిదూడలు ఇస్తే జరిగే సత్ఫలాలు కూడా చెప్తున్నారు. కానీ జ్ఞానపరంగా మనందరం కోడిదూడలు ఇవ్వాలి. అదేమిటో పరిశీలిస్తే ఆ వృషభానికి వేదంలో ధర్మం అని పేరు. ఇందుకు అర్చక స్వాములు గారు కూడా ధర్మం గురించే ప్రస్తావన చేశారు. వృషోహి భగవాన్ ధర్మ, ఇది ప్రధానమైన మాట. వేదమే చెప్తోంది ఇక్కడ. ఎందుకంటే వృషభం వల్ల ఆవు సంతానాన్ని కనగలదు. అలాగే భూమిని ఆవుతో పోల్చారు, ధర్మాన్ని వృషభంతో పోల్చారట. అంటే వృషభం వల్ల భూమి, వృషభం వల్ల ఒక స్త్రీ వృషభం వల్ల గోవు మాతృమూర్తి అయినట్లుగా ధర్మం వల్ల భూదేవి మాతృమూర్తిగా మనకు సంపదలు ఇవ్వగలదు. అది తెలుసుకోవాలి. వృషభం లేకపోతే ఆవు నుంచి పాడి రాదు, ధర్మం లేకపోతే భూమి నుంచి సంపద రాదు. ఇది తెలుసుకోవాలి. మన సంపద కోరుతున్నాం కానీ ధర్మాన్ని కోరట్లేదు. ఇదేమైనా బాగుందా అండి? వృషభ సంపర్కం లేకపోతే గోవు సంతానం ఇవ్వదు, పాలు ఇవ్వదు. అలాగే ధర్మ సంపర్కం లేకపోతే భూమి సంపదలు ఇవ్వదు. కనుక ధర్మం బాగుంటేనే భూమి బాగుంటుంది. ఇది చెప్తున్నారు.